వైసీపీ రెబల్ నేత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రతిపక్షంలోనూ యూటర్న్ తీసుకున్నారా? వెంకటగిరి ఎమ్మెల్యేగా అధికార పార్టీపై తీవ్ర అసమ్మతి వ్యక్తం చేసి ప్రతిపక్షం పచ్చన చేరి ఆత్మకూరు వైపు వెళ్లిన ఆనం ఇప్పుడు పాత స్థానానికి తిరుగు ప్రయాణమయ్యారా? 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకటగిరి నుంచే పోటీకి సిద్ధమవుతున్నారా? ఇందుకు కారణాలేంటి? జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా నెగ్గుకొస్తామన్న ధీమా ఉన్న ఆనం ఉన్న బలంగా ఆత్మకూరు నుంచి వెంకటగిరికి మారడానికి కారణాలేంటి? ఎమ్మెల్యే ఆనంకి టీడీపీ అధినేతలు సైతం అనుమతిని ఇచ్చారా? ఇంతకీ ఆనం ఆత్మకూరు నుంచి వెంకటగిరికి వెళ్లడానికి కారణాలేంటి? ఆనం అంతర్యమేంటి? 6 నెలలుగా ఆత్మకూరు ఇన్ఛార్జ్ గా ఉన్న ఎమ్మెల్యే ఆనం ఎన్నికల సమయాన వెంకటగిరికి తిరుగు ప్రయాణానికి అందుకు దారి తీసిన కారణాలేంటి? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు రాజకీయ చిత్రపటంపై కొత్తగా పరిచయం అక్కర్లేని రాజకీయ కుటుంబం. దాదాపు 80 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రత్యేక అనుచరగుణం. అలాంటి ఆనం ఇప్పుడు గెలుపుపై సందేహిస్తున్నారా? వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిపై గట్టి పోటీ ఇస్తారని టీడీపీ శ్రేణుల్లో ధీమా వ్యక్తమైనప్పటికీ ఉన్న బలంగా ఆనం తిరుగు ప్రయాణం అవ్వడానికి కారణాలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. రాజకీయంగా గత కొన్నాళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ఆనం కుటుంబం వివేకానందరెడ్డి మరణాంతరం గతంలో ఉన్న ప్రాబల్యాన్ని కోల్పోయింది అన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి కారణాలతోనే అనువైన చోట గెలుపు కోసం రచించిన వ్యూహంలో భాగంగానే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తిరిగి అదే స్థానానికి పోటీకి సిద్ధమవుతారన్న భావన ఆనం వర్గాల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ రెబల్ గా ఉన్న ఎమ్మెల్యే ఆనం తిరిగి వెంకటగిరి ఎంపిక చేసుకోవటం వెనుక మరికొన్ని కారణాలపైన రాజకీయ విశ్లేషణ జరుగుతోంది. గతంలో 5 దఫాలుగా ఆనం కుటుంబం పాత రాపూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి ఉండటం, ఆనం రాజకీయ ప్రస్థానం సైతం ఆ ప్రాంతం నుంచి మొదలు కావటం ఒక కారణంగా చెబుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం దశాబ్ద కాలం ప్రజా ప్రాతినిధ్యానికి దూరమైన సమయంలో వెంకటగిరి నుంచి అభ్యర్థిగా గెలుపొందారు. ఇందుకు అనుకూల సామాజిక వర్గానికి చెందిన పాకనాటిరెడ్డి వంశస్థులు ఆ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉండటం కొంత అనుకూలించిందట. ఈ సమీకరణల నేపథ్యంలో రామనారాయణ రెడ్డి మరోసారి వెంకటగిరిని ఎంచుకుంటున్నట్లుగానో తెలుస్తోంది. రాజకీయంగా గతంలోనూ ఆనం రాజకీయ ప్రస్థానంలో ఒకప్పటి రాపూరు నియోజకవర్గం ఆనం కుటుంబానికి అండగా నిలిచింది. ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గంలో రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు ఉన్నాయి. ఇందులో పాకనాటిరెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉంది. అంతేకాదు ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తూర్పు నియోజకవర్గాలైన కావలి, కోవూరు, నెల్లూరు, సర్వేపల్లిలలో పంటరెడ్డి వర్గీయుల ప్రాబల్యం ఉండగా వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో పాకనాటిరెడ్డి వర్గీయుల ప్రాబల్యం ఉంది. మారిన కాలమాన పరిస్థితుల్లో పంటరెడ్లు, పాకనాటిరెడ్డి వర్గీయులు వివాహాది కార్యక్రమాలలో ఇచ్చిపుచ్చుకోవటాలు మొదలైనప్పటికీ ఎన్నికల సమయంలో 2 వర్గాలు పరస్పరం సహకరించుకోవటం తక్కువే. ఈ నేపథ్యంలో పాకనాటిరెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉన్న వెంకటగిరి నియోజకవర్గం వైపే ఆనం మొగ్గు చూపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చతో పాటు విశ్లేషణ కొనసాగుతోంది. గత 2 దశాబ్దాలుగా ఆత్మకూరుతో అనుబంధం కలిగిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఈ దఫా ఆత్మకూరు నుంచే పోటీ చేస్తారన్న సమయంలో యూటర్న్ తీసుకోవటం ఇప్పుడు ఆత్మకూరులోని టీడీపీ వర్గీయుల్లో అయోమయం నెలకొంది. పార్టీ కేడర్లో స్థానిక నేతల్లో అంతర్మదనం మొదలైంది. 6 నెలల క్రితం నెల్లూరు జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డిని ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించింది టీడీపీ. ఆపై కొన్నాళ్ల పాటు ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన ఆనం అనంతరం క్రమేపీ మొహం చాటేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన వెంకటగిరి నుంచి పోటీ చేస్తున్నట్లు పరోక్ష సంకేతాలు ఇవ్వటం ఇప్పుడు ఆత్మకూరు తెలుగుదేశంలో అభ్యర్థిత్వంపై విస్తృత చర్చకు తెరలేపింది. ఎమ్మెల్యే ఆనం తిరిగి వెంకటగిరి నుంచి పోటీ చేస్తే ఆత్మకూరు నుంచి ఎవరు అభ్యర్థిగా ఉంటారన్నది ఇప్పుడు ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఆనం వెంకటగిరి వెళితే ఆత్మకూరు అభ్యర్థి ఎవరన్న అంశం ఉత్కంఠను రేపుతోంది. ఇదే సమయంలో నిన్న మొన్నటి వరకు వెంకటగిరిలో ప్రతిపక్ష పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ స్పందన ఎలా ఉంటుందో అన్నది మరింత చర్చనీయాంశంగా మారింది.